నెల్లూరి కారం దోశలో నెల్లూరి కారం ఎలా చేయాలో పార్ట్ 1లో చూసేసాం. పార్ట్ 2లో దోశ మీద కారం ఎలా యూజ్ చేయాలో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. దోశ బ్యాటర్ తీసుకొని కొంచెం దోశ బ్యాటర్ ప్యాన్ మీద వేసేసి పల్చగా దోశ వేసుకోండి. మందంగా బాగోదండి, దీనికి పల్చగానే బాగుంటుంది క్రిస్పీగా. నేనైతే 2 సైడ్స్ దోశని అటు ఇటు హీట్ చేస్తాను, మీ ఇష్టం అండి. కొంతమంది 1 సైడే హీట్ చేస్తారు. 2 సైడ్స్ హీట్ ఎక్కాక దోశ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ కారాన్ని టోటల్గా ఆ దోశకి స్ప్రెడ్ చేసేస్తాను. నేనైతే దీని మీద ఇంట్లో ఆలు మసాలా కర్రీ చేశానండి, ఆ కర్రీ పెట్టేస్తా. కొంతమంది ఎగ్ వేస్తారు, ఎగ్ పగలగొట్టేసి ఆనియన్ ఎగ్ ఈ కారం అండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఎగ్తో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే నెల్లూరు కారం దోశ చాలా చాలా ఈజీ అండి, చాలా బాగుండిద్దండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.